హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను పికిల్స్ అండ్ మసాలాస్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి వెల్లుల్లి ఆవకాయ అండి. ఇది హెల్త్కి చాలా మంచిది. హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు రోజుకు ఒక వెల్లుల్లి తీసుకుంటే చాలా మంచిదండి గుండెకి. అలాగే లివర్ కూడా క్లీన్ చేస్తుంది అనమాట. ఇక్కడ నేను చూసినట్టయితే 2 కిలోలు వేరుశనగ నూనె తీసుకొని వేడైన తర్వాత అండి దానిలో ఒక 3 స్పూన్లు ఆవాలు, 3 స్పూన్లు జీలకర్ర, మిర్చి ఒక 4 కట్ చేసి వేసాను, కొద్దిగా కరివేపాకు వేసానండి, 2 స్పూన్లు పసుపు యాడ్ చేశాను. ఇదంతా కూడా కలిసే విధంగా ఒకసారి కలిపేసాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది కొంచెం వేడయిన తర్వాత చింతపండు 1/2 కిలో తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి నానబెట్టి గుజ్జు తీసి ఉడికించి అప్పుడు దీనిలో యాడ్ చేశాను అనమాట. చూడండి, ఇదంతా కూడా కలిపి బాగా కలపాలండి. కొంచెం ఒక 3 మినిట్స్ అలా సిమ్లో పెట్టి ఉంచినట్టయితే చింతపండు గుజ్జు అంతా కూడా కొంచెం ఎక్కడైనా తడున్నా కూడా వేగుతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసేయాలండి. యాడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. చింతపండు చెందకుండా సిమ్లో పెట్టుకొని స్టవ్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం కలిపేసి ఒక 2 మినిట్స్ వరకు అలా మగ్గనివ్వాలండి. అప్పుడు మనం వేసిన చింతపండు అదంతా కూడా ఈ వెల్లుల్లికి పడుతుంది అనమాట. ఇప్పుడు నేను 300 గ్రాములు సాల్ట్ యాడ్ చేశానండి. సరిపోకపోయినట్టయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే 4 స్పూన్లు ఆవాలు, ఒక 2 స్పూన్లు మెంతులు కలిపి వేయించానండి. వేయించి చక్కగా దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం ఈ రెడీ చేసిన పౌడర్ని కూడా దీనిలో యాడ్ చేసుకుని ఇదంతా కలిపేసి ఒక 2-3 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. అప్పుడు ఇంకా తడి లేకుండా బాగుంటుంది. ఇక్కడ నాకు బౌల్ సరిపోక వేరే బౌల్ పెద్దది తీసుకొని దానిలో వేసాను. ఇప్పుడు ఒక 500 గ్రాములు పచ్చికారం కలిపానండి. ఈ కారం వేసి మొత్తం కలిపేసినట్టయితే పికిల్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, మంచి నోరూరించే పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.